పొత్తు పదిలం కలిసి నడుస్తామంటోన్న కూటమి నేతల మధ్య అంతర్గతంగా యుద్ధం మొదలైందా? అధికారంలో భాగస్వామిగా ఉంటూనే ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న కమలం పార్టీ అసలు కూటమిలో సఖ్యత ఉందా, లేక అంతర్గత అసంతృప్తి బయటపడుతోందా? మట్టి నుంచి మామిడి రైతుల వరకు బీజేపీ లేఖాస్త్రాల వెనుక అసలు రాజకీయ వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఏర్పడిన కూటమి 164 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందు ఐక్యతగా కనిపించిన 3 పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం సమన్వయంపై అప్పుడప్పుడు ప్రశ్నలు ఎదుర్కొంటూ ఉన్నాయి. ప్రభుత్వంలో తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదు అన్న అసంతృప్తి బీజేపీ నేతల్లో ఉందన్న చర్చ చాలా కాలంగా వినిపిస్తుంది. పొత్తు ధర్మం పాటించాలి అంటే భాగస్వామ్య పార్టీలకు గౌరవం ఉండాలి అని బీజేపీ నేతలు గతంలోనే వ్యాఖ్యలు చేశారు. తమకు కేవలం ఎన్నికల సమయంలోనే అవసరం, తర్వాత ప్రాధాన్యత లేదు అన్న భావన కొందరు నేతల్లో వ్యక్తమైంది అన్న ప్రచారం జరిగింది. అయితే ఈ అసంతృప్తి ఇప్పుడు మాటల నుంచి లేఖల వరకు చేరింది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల మట్టి తవ్వకాలలో అక్రమాలు జరుగుతున్నాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వానికి లేఖ రాయడం చర్చకు దారితీసింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి అని, రైతులు, వృత్తిదారుల ప్రయోజనాలను కాపాడాలి అని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పార్టీ నుంచే ఇలాంటి ప్రశ్నలు రావడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక సత్యసాయి జిల్లా కదిరిలో ఆలయ కోనేరు నిర్మాణం పనులపై కూడా బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం మరో వివాదానికి దారితీసింది. అభివృద్ధి పనుల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలి అంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పేల్చిన బాంబుతో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తక్షణమే ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అంటూ సీఎం చంద్రబాబుకు లేఖ రాయడంతో కూటమి నేతల మధ్య చిచ్చు రాజుకుందట. మరోవైపు మామిడి రైతుల సమస్యలపై కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు అని, ప్రభుత్వం ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాలి అని లేఖ ద్వారా కోరింది. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్న ఈ లేఖలు కూటమి రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమవుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు కలిసి పనిచేయడం సహజం, కానీ ప్రజా సమస్యలపై ప్రశ్నించడం కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. అయితే ఇక్కడ ప్రశ్న ఒక్కటే, బీజేపీ లేఖలు కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కోసమా, లేక కూటమిలో పెరుగుతున్న అసంతృప్తికి సంకేతమా? లేఖల రూపంలో మొదలైన ఈ ప్రశ్నల పర్వం భవిష్యత్తులో కూటమి రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.